హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 10వ భాగాన్ని వినేద్దాం. రోజులు గడవాలంటే కష్టంగా అనిపిస్తుంది సీతకి. రావణ్ ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో అర్థం కాక అందరి ముందు ప్రేమగా ఉన్నట్టు నటిస్తాడు. అది ఓన్లీ నటన మాత్రమే అని సీతకు మాత్రమే తెలుసు. అలా అని తన మనసులో బాధ చెప్పుకోవడానికి తనకు తోడుగా ఎవరూ లేరు. ఇల్లు వదిలి కనీసం గుడికి వెళ్ళాలన్నా పర్మిషన్ కావాలి. అది ఇస్తారన్న నమ్మకం కూడా లేదు. సీత ఉదయాన్నే లేచి రెడీ అయి బాల్కనీలో కూర్చుని అప్పుడే వస్తున్న సూర్యకిరణాలను చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ప్రపంచానికి ఒక పూట పగలు, ఇంకొక పూట రాత్రి ఉంటాయి, కానీ నా జీవితంలో మొత్తం చీకటి మాత్రమే ఉంది. వెలుగు అనే పదానికి చోటే లేకుండా పోయింది అని అంటూ అప్పుడు వస్తున్న సూర్యుడిని చూస్తూ అనుకుంటూ ఉంటుంది. బయట డోర్ చప్పుడు కూడా వినకుండా రావణ్ నిద్రలేచి డోర్ ఓపెన్ చేస్తాడు. రావణ్, త్వరగా రెడీ అవ్వు, ఇద్దరు కలిసి ఈరోజు గుడికి వెళ్ళి రండి అని రాజ్యం చెప్తుంది. నానమ్మ, నాకు గుడికి వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదు. అంతగా కావాలనుకుంటే సీతని తీసుకుని మీరే వెళ్ళండి. రావణ్, అలా అనకూడదు. 3 రాత్రులు గడిచిపోయాయి కాబట్టి మీరు గుడికి వెళ్ళండి. అటు నుంచి అటు ఇంటికి రండి. మేము కూడా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతున్నాం. తప్పకుండా దైవ దర్శనం చేసుకోవాలి నాన్న. నా కోరిక తీరుస్తావా లేదా అని ఆమె అడగడంతో అలాగే నానమ్మ అని అంటారు. అది నా బంగారం అంటే. చెప్పిన మాటను వెంటనే అర్థం చేసుకుంటాడు. ఇంతకీ సీత ఎక్కడా? అవును కదా, ఈ అమ్మాయి వెళ్ళి డోర్ కూడా ఓపెన్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళింది? ఏంటి రావని ఆలోచిస్తున్నావు? తను వాష్రూమ్కి వెళ్ళింది నానమ్మ. మీరు వెళ్ళండి, తనని నేను తీసుకుని నేను వస్తాను అని చెప్పడంతో ఆమె కిందికి వెళ్ళిపోతుంది. తన కోసం రూమ్ మొత్తం వెతుకుతాడు, ఎక్కడా కనిపించదు. వాష్రూమ్ డోర్ కూడా ఓపెన్ చేసి ఉంటుంది. అలాగే డ్రెస్సింగ్ రూమ్లో కూడా ఉండదు. ఎక్కడికి వెళ్ళింది? పారిపోయిందా అనే టెన్షన్తో బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తాడు. ఏదో ఆలోచిస్తూ కనిపిస్తుంది సీత. అమ్మయ్య, వెళ్ళిపోయిందనుకున్నాను. ఒకవేళ వెళ్ళిపోవాలనే ఆలోచన తన మదిలో మొదలైనా సరే నన్ను ఎదిరించి ఎక్కడికి పారిపోలేదు అని అనుకుంటాడు. ఏంటి ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నావు? ఎలా తప్పించుకుందామని ఆలోచిస్తున్నావా? నువ్వు ఎంత ఆలోచించినా ఇక్కడి నుంచి అడుగు కూడా బయట పెట్టలేవు. ఎందుకే పొద్దున్నే కూర్చున్నావు? ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయినట్టున్నావు. నేను ఫ్రెష్ అయి వస్తాను, నానమ్మ గుడికి వెళ్ళమంది అని చెప్పి తన మాట కూడా వినకుండా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, ఆ రామచంద్ర ప్రభు నా మొర విన్నాడు అనుకుంటా. లేకుంటే ఇలా నన్ను గుడికి ఎలా రప్పించుకుంటాడు అని మనసులో అనుకుంటుంది. ఎలాగైతే ఏంటి, కనీసం ఆ బయట ప్రపంచాన్ని ఒకసారైనా చూడొచ్చు అని సంతోషంగా ఫీల్ అవుతుంది. కొంచెం ఆ బాధ నుంచి విముక్తి కలిగినట్టు ఫీల్ అవుతుంది. అలాగే రావణ్ వచ్చే వరకు అక్కడే కూర్చుని ఉంటుంది. ఇక వెళ్దామా అని రావణ్ పిలవడంతో తన వెనకే వెళ్తుంది. ఇద్దరు కలిసి కిందికి వెళ్తారు. రావణ్, మీ ఇద్దరు కలిసి దైవ దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేయండి, మేము కూడా బయలుదేరుతున్నాం అని రాజ్యం చెప్తుంది. సాగర్, నా రూమ్లో ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ బెడ్ మీద పెట్టాను, అలాగే ల్యాప్టాప్ కూడా ఉంది, అవి కూడా జాగ్రత్తగా కారులో పెట్టు అని చెప్పడంతో డ్రైవర్ వెళ్ళి ఆ సామాన్లు మొత్తం తీసుకొచ్చి కారులో పెడతాడు. కార్ స్టార్ట్ చేయడానికి వస్తాడు సాగర్. అమ్మ వాళ్ళని నువ్వు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు, డ్రైవర్ అవసరం లేదు, నేను ఓన్గా డ్రైవ్ చేస్తాను అని చెప్పడంతో సాగర్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. రావణ్ వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాడు. వెనక సీట్లో ఓపెన్ చేస్తుంది సీత. అది గమనించిన రావణ్ కార్ హార్న్ కొడుతూ ఉంటాడు. అర్థం కాదు సీతకి. వెళ్ళి అలాగే కూర్చుంటుంది. ఏంటి, ఎలా కనిపిస్తున్నాను? నీకు డ్రైవర్గా కనిపిస్తున్నానా? హార్న్ కొడుతున్నా కూడా అర్థం కావట్లేదా? ముందుకొచ్చి కూర్చో అని గట్టిగా అనడంతో మాట్లాడకుండా మౌనంగా వచ్చి కూర్చుంటుంది. ఏంటి, ఎలా కనిపిస్తుంది? నేను వచ్చి కార్ స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు వెనక ఎలా కూర్చుంటావు? సారీ అండి, ముందు కూర్చుంటే మీరు తప్పుగా అనుకుంటారని వెనక కూర్చున్నాను అంతే, అంతేకాని ఇంకొక ఉద్దేశం కాదు. గుడికి రావాలి అంటేనే కష్టం నాకు, అందులోనూ దేవుడు అంటే నమ్మకం కూడా లేదు నాకు. నానమ్మ చెప్పింది కాబట్టి బయలుదేరాను, దానికి తోడు నువ్వు ఇంకా చిరాకు తెప్పిస్తావు అంటూ కోపంగా డ్రైవ్ చేయడం మొదలు పెడతాడు. అలా ఒక అరగంట జర్నీ తర్వాత రాములు వారి టెంపుల్కి తీసుకుని వెళ్తాడు. కార్ పార్క్ చేసి వస్తాడు రావణ్. ఏంటి ఇక్కడే ఉన్నావు, లోపలికి వెళ్ళలేదా? ఈ మనిషి అర్థం కావట్లేదా? పూజ కోసం ఏమీ తీసుకోకుండా లోపలికి ఎలా వెళ్తాం? అడిగితే ఏమో తప్పుపడతాడు, చెప్పకుంటే ఏమో అరుస్తాడు అనుకుంటూ ఉంటుంది. నిన్నే అడుగుతున్నది, సమాధానం చెప్పవేంటి? పూజ కోసం ఏం తీసుకోకుండా దైవ దర్శనానికి ఎలా వెళ్తామండి? ప్రతిదానికి అరుస్తూ ఉంటాను, నిజమే కదా. కొబ్బరికాయ కూడా తీసుకోకుండా ఎలా వెళ్తుంది తను? తన దగ్గర ఏమైనా డబ్బులున్నాయా? లేవు. నన్ను అడగాలంటే ఆత్మగౌరవం అడ్డొస్తుంది తనకి. తన పర్స్ తీసి అందులో ఎంత అమౌంట్ ఉందో కూడా చూడకుండా తన చేతిలో పెడతాడు. ఏం కావాలో వెళ్ళి తీసుకో అని అంటాడు. దానికోసం ఇంత అవసరం లేదని మొత్తం డబ్బులు తన చేతిలో పెట్టి కేవలం 200 నోటు మాత్రమే తీసుకుంటుంది. పర్వాలేదు, నీ దగ్గరే ఉంచుకో, ఎప్పుడైనా అవసరానికి పనికి వస్తాయి అని చెప్పినా కూడా ఇంకొక మాట మాట్లాడకుండా వెళ్ళి ఒక పూజ పుట్టుకుంటుంది.
అది కేవలం 100 రూపాయలు మాత్రమే. అలాగే మిగిలిన 100 రూపాయలకి 10 రూపాయల నోట్స్ చేంజ్ తీసుకుంటుంది. ఇక ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. గుడి చాలా పెద్దది, చాలా ప్రశాంతంగా ఉంది. పెద్దగా జనాలు కూడా కనిపించడం లేదు. నేరుగా రాముల వారి వద్దకు వెళ్ళి తను తీసుకుని వచ్చినవి పంతులు గారి చేతిలో పెడుతుంది. పంతులు గారు నూతన వధూవరులు ఉన్నట్టు ఉన్నారు. మీ ఇద్దరు చూడముచ్చటైన జంట. మీ పేరు చెప్పండి నాయన, అర్చన జరిపిస్తాను అని పంతులు గారు అనడంతో రావణ్ వైపు చూస్తుంది సీత. రావణ్, నా భార్య పేరు సీత, అర్చన జరిపించండి అని ఒక గంభీరమైన వాయిస్తో చెప్తాడు. అప్పటి వరకు చూడముచ్చటమైన జంట అని అనుకున్న పంతులు గారికి ఒక్కసారి వెలక్కాయ గొంతులో పడ్డట్టవుతుంది. ఇదేంటి దేవుడా, బంగారం లాంటి అమ్మాయిని ఇలాంటి అబ్బాయితో ఎలా ముడిపెట్టావు? అతని మాటలకే నా ఒంట్లో వణుకు పుట్టింది. మరి ఈ అమ్మాయి అతనితో ఎలా ఉంటుంది? అందులో సీతా రావణ్ అస్సలు కలవరు కదా. మరి ఈ బంధం ఎలా ముడిపడింది అంటూ ఆలోచిస్తారు పంతులు గారు కూడా. ఏంటి పంతులు గారు, అర్చన మీరే జరిపిస్తారా, లేకుంటే ఆ సాక్షాత్తు ఆ దేవుడు దిగి రావాలా అని అనడంతో ఏం మాట్లాడకుండా ఇద్దరు పేరు మీద అర్చన జరిపిస్తారు. హారతి తీసుకుని వస్తారు. హారతి తీసుకున్న తర్వాత సీత 10 రూపాయల నోటు వేస్తుంది. అది చూసి రావణ్కి చాలా కోపం వస్తుంది. వెంటనే 5,000 ఆ పల్లెంలో వేస్తాడు. అది చూసిన పంతులు గారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ ఇద్దరు పాపలతో చాలా సంతోషంగా ఉండాలి అని దీవిస్తారాయన. ఇక బయటికెళ్ళి ఒక దగ్గర కూర్చుంటుంది సీత. ఏంటి ఇక్కడే కూర్చున్నావు, ఇక వెళ్దాం పదా అని అంటాడు. అది కాదండి, గుడికి వచ్చిన తర్వాత 2 నిమిషాలైనా కూర్చోవాలి అని అంటారు. ఎందుకు, నా పరువు తీయడానికా? నేనేం చేశాను? ఏం చేశానా? నేను చెప్పాను కదా, డబ్బులు నీ దగ్గర ఉంచుకో అని. వినకుండా తీసుకోలేదు. 10 రూపాయలు వేసి నన్ను అవమానిస్తావా? ప్రతిదాన్ని తప్పు పట్టకండి రావణ్. మనస్ఫూర్తిగా ఇచ్చేది ఎంతైనా సరే దక్షిణగా భావించాలి. అలా కాదు అని మీ నోట్లకు విలువ ఇస్తారని మీరు అనుకుంటున్నారు. నువ్వు ఇంకా పాత రోజుల్లో ఉన్నావు సీత. ఇక్కడ ఉన్నది ఎలాంటి ప్రపంచం అనుకుంటున్నావు? ప్రేమ అనేది నాటకం మాత్రమే. ప్రతి మనిషి డబ్బు కోసం వెంపర్లాడతాడు. డబ్బుంటే చాలు బంధాలు మర్చిపోతాడు. డబ్బుంటే చాలు నాకు ఎవరు అవసరం లేదని గర్వంగా ఫీల్ అవుతాడు. డబ్బు మనిషిని మారుస్తుంది. ఆ డబ్బు లేకుంటే ఒక్కరు కూడా నీ వైపు కన్నెత్తి కూడా చూడరు. నువ్వు దేనికి పనికిరావని తిట్టిన వాళ్ళు అదే డబ్బు నీ చేతిలో ఉంటే నువ్వు గొప్పవాడివి అని పొగుడుతూ ఉంటారు. అది తెలుసుకో. మీరు కేవలం డబ్బు గురించి ఆలోచిస్తున్నారు. ప్రేమ అన్నిటికన్నా గొప్పది. ప్రేమ ఉంటేనే ఏ బంధమైనా నిలబడుతుంది. ఎలాంటి మూర్ఖులైనా ఆ ప్రేమతో మార్చగలుగుతాం. ప్రతిదానికి డబ్బు అవసరం లేదండి. నేను హాస్పిటల్లో పనిచేస్తున్నాను కాబట్టి నేను అన్నీ చూస్తున్నాను. విదేశాల్లో కోట్లు సంపాదిస్తూ ఉంటారు. కన్న తల్లిదండ్రులను పట్టించుకునే తీరిక వాళ్ళకి ఉండదు. అలాంటి వాళ్ళకి డబ్బు అవసరమా చెప్పండి? వాళ్ళని పలకరించడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళకి ప్రేమను పంచడానికి ఒక బిడ్డగా వాళ్ళ చెంతకు చేరితే చాలదు. వాళ్ళ కళ్ళల్లో 1000 కోట్ల సంతోషం కనిపిస్తుంది. అది ఎంత డబ్బు పోసినా పొందలేం కదా. ఏంటి, నాకే పాఠాలు నేర్పిస్తున్నావా? మీకు పాఠాలు నేర్పించేంత గొప్పదాన్ని నాకు కాదు, తెలిసింది చెప్పాను అని కొబ్బరికాయ కొట్టి ఒక ముక్క రావణ్కి ఇస్తుంది. నాకే ఎంత క్లాస్ చెప్పి నువ్విస్తున్న ప్రసాదం నేను ఎలా తీసుకుంటాను అంటూ పక్కకి విసిరేస్తాడు. అప్పుడే ఒక చిన్న పాప ఆడుకుంటూ పరిగెడుతూ అటువైపు రావడంతో ఆ కొబ్బరి ముక్క పెంకు తన కాలికి గుచ్చుకొని అమ్మ అంటూ అక్కడే కూర్చుంటుంది. సీత పరుగెడుతూ వెళ్ళి ఆ పాపని దగ్గరికి తీసుకుంటుంది. ఆ కాలికి గుచ్చుకున్న గాయాన్ని చూసి చాలా బాధగా అనిపిస్తుంది తనకి. వెంటనే తన చీర కొంగుతో ఆ రక్తాన్ని తుడిచి పక్కనే ఉన్న గజస్తంభం దగ్గర పసుపు కుంకుమ కనిపిస్తుంది తనకి. అక్కడికెళ్ళి పసుపు తీసుకునొచ్చి ఆ పాప కాలికి అద్దుతుంది. పాప ఏడుస్తూ కనిపిస్తుంది. అప్పుడే ఆ పాప వాళ్ళ అమ్మ అటుగా వస్తుంది. అయ్యో తల్లి, నేను చెప్తూనే ఉన్నాను కదే చూసుకొని పరిగెత్తాలని. ఇప్పుడు చూసావా ఎంత గాయమైందో? పర్వాలేదండి, లోపలికి దిగలేదు, జస్ట్ కొంచెం గీసుకుంది. నేను పసుపు పెట్టాను కదా, తగ్గుతుంది అని సీత మాట్లాడుతూ ఉంటే సీత వైపే చూస్తుంది ఆమె. సీత, నువ్వేంటి ఇక్కడ? భలే కనిపించావులే. అమ్మ ప్రతిరోజు నీ గురించి చెప్తూనే ఉంటుంది. సీత మమ్మల్ని పలకరించి ఎంత బాగా మాట్లాడుతుందో అని. అలాంటిది ఈ మధ్య నువ్వు హాస్పిటల్లో కనిపించలేదంట. అమ్మ టెస్టులు చేయించడానికి హాస్పిటల్కి వెళ్ళి నీ కోసం హాస్పిటల్ మొత్తం తిరిగేసిందట. ఎక్కడికి వెళ్ళావు? ఏంటి సంగతి? ఇప్పుడు అమ్మకి నువ్వు కనిపించావని చెప్తే చాలు, చాలా సంతోషపడిపోతుంది ఆమె అని ఆవిడ సీతతో చెప్తుంది. అప్పుడే రావణ్ తన పక్కగా వస్తాడు. ఇక వెళ్దామా అని అంటాడు. ఆమెకు అర్థం కాక సీత వైపే చూస్తుంది. ఈయన నా భర్త, నాకు ఈ మధ్యనే పెళ్ళైందక్క, అందుకే నేను జాబ్కి వెళ్ళడం మానేశాను. ఆంటీని అడిగానని చెప్పండి అని చెప్పి రావణ్ వెనుక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. అప్పుడే రావణ్కి ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసి సీత భుజం పైన చేయి వేసి గట్టిగా పట్టుకుంటాడు. ఏమైంది? ఇప్పటి వరకు ఎప్పుడూ తప్పించుకుందావా అని తిరిగాడు, ఇప్పుడెందుకు నా భుజం చుట్టూ చెయ్యి వేశాడు? అంటే ఈయనకి తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చుంటారు అనుకుని ఎదురుగా చూస్తుంది సీత. ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది.
దేవుడి దర్శనానికి వచ్చింది కాబోలు పెళ్ళైనట్టు కూడా కనిపిస్తుంది. మెడలో నల్ల పూసలు, నుదుటి మీద కుంకుమ, చుడిదార్ వేసుకుని వచ్చింది. సింపుల్గా చూడ్డానికి చాలా అందంగా ఉంది. డబ్బున్న అమ్మాయిలా కనిపిస్తుంది. ఆ పూజా సామాన్లు కూడా మోసుకురావడానికి తన వెనక డ్రైవర్ వస్తున్నాడు కాబట్టి. డబ్బుంటే చాలు వీళ్ళకి మనుషులు కనిపించరు. కనీసం ఆ దేవుడి దగ్గరికి తీసుకువెళ్లాల్సిన పల్లెం కూడా ఆ డ్రైవర్ గారి చేత మోయిపిస్తుంది. పుణ్యం ఎవరికిస్తాడు ఆ దేవుడు? ఇంకెవరికిస్తాడులే. ఎంత కష్టపడి చెమటోడ్చిన పేదవాడు పేదవాడుగానే ఉంటాడు. కానీ డబ్బున్నోడు డబ్బున్నోడుగానే ఉంటాడు. ఈ దేవుడు కూడా చూసి చూడనట్టు పట్టించుకోవట్లేదు. మనం మాత్రం ఏం చేస్తాం? పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అన్నట్టు నా జీవితం లాగే ప్రతి ఒక్కరి జీవితం ఆధారపడి ఉంటుంది అని మనసులో అనుకుంటుంది సీత. ఏంటి మిస్సెస్ కరణ్, నీ కొంగు పట్టుకొని తిరిగే నీ భర్త ఎక్కడో దారిలో మర్చిపోయావా ఏంటి? కనిపించకుండా పారిపోయాడా? మిస్టర్, మర్యాదగా మాట్లాడండి. నా భర్త అంత పిడికివాడు కాదు పారిపోవడానికి. అలాగే ఆయన నా కొంగు పట్టుకొని తిరగడానికి ఆయనకి పని పట్టలేదు అనుకుంటున్నారా? అబ్బో అవును, నీ మొగుడు పెద్ద మినిస్టర్ కదా. పొద్దున్నుంచి సాయంత్రం వరకు తీరికే ఉండదు. వాడొక వేస్ట్ ఫెలో. మనుషులతో ఎలా ఆడుకోవాలో తెలిసిన నక్కతోక బ్రెయిన్ వాడిది. నువ్వు ఒక పెద్ద జాదు రాణి. అలాంటిది మీ ఇద్దరికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందిలే. నీలాంటి వెధవులతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఖాళీగా ఉన్నాను అనుకుంటున్నావా అంటూ తనతో ఇంకొక మాట మాట్లాడకుండా ముందుకు నడుస్తుంది. ప్రస్తుతానికి మీ ఫ్యామిలీ అంతా ఖాళీగానే ఉంది కదా. బిజినెస్ అసలే నష్టాల్లో నడుస్తుంది. ఆ నష్టాలు ఎలా పూడ్చాలో తెలియక ఆలోచనలు పడి చస్తున్నారు. నేను ఓడిపోయాను అంటూ నా పాదాలు పట్టుకుంటే చాలు, భిక్షగా కోట్లు పడేస్తాను. ఏంటి, నువ్వు నీ మొగుడొచ్చి నా కాళ్ళ మీద పడతారా అని అడుగుతాడు. ఏంటి, డబ్బుంది కదా అని విర్రవీగుతున్నావా? ప్రతి కుక్కకి ఒకరోజు వస్తుంది, అలాగే మా టైం కూడా వస్తుంది. అవును, ఒకప్పుడు నీ టైం నడిచింది. అప్పుడు మనుషులతో ఆడుకున్నారు కదా. ఆ రోజులు మర్చిపోయావా? పనివాడిగా చేసి కష్టపడి కోడ్ కంప్లీట్ చేసి ఎన్నో టెండర్స్ వచ్చేలా చేసిన వ్యక్తిని మర్చిపోయే రకాలు మీరు. అలాంటిది మీకెలా గుర్తుంటుందిలే. ఈ రావణ్ ఎప్పుడు కింగ్గానే ఉంటాడు, ఎప్పటికీ అలాగే ఉంటాడు. నన్ను దించాలని చూసిన వాడిని తొక్కుకొని మరీ ముందుకెళ్తాను. నీ నక్కతో ఒక బుద్ధులు మార్చుకుంటే పద్ధతిగా ఉంటుంది. నా కంపెనీలో ఒకరిని పెట్టి ఇన్ఫర్మేషన్ మీ కంపెనీకి వచ్చేలా చేసుకుంటున్నారని నాకు బాగా తెలుసు. వాడెవడో కూడా నాకు తెలుసు. పట్టుకుంటాను కానీ ఎందుకు వదిలేశాను అనుకుంటున్నావు కదా నువ్వు. దానికి సమయం వస్తుంది. ఎవరిని ఎక్కడ కట్ చేయాలో నాకు మాత్రమే తెలుసు. ఎదురు చూస్తూ ఉండండి. తర్వాత వచ్చే నష్టాలను ఎదుర్కోలేక మీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను నా కళ్ళతో చూసి సంతోషించే రోజు తప్పకుండా వస్తుంది. విజయలక్ష్మి అలియాస్ విజ్జు. నిన్ను విజ్జు అని పిలిచే సన్నిహితం మన దగ్గర లేదు కాబట్టి విజయలక్ష్మి. దిస్ ఈజ్ సీత, మై బ్యూటిఫుల్ వైఫ్, మై జోడీ. ఎలా ఉంది? చాలా అందంగా ఉంది కదూ అంటూ సీతని ఇంకా దగ్గరికి లాక్కుంటాడు. ఈ రావణ్ సామ్రాజ్యానికి క్వీన్ తను. దేనికైనా అదృష్టం ఉండాలి. ఎవరి భార్యగా వెళ్ళాలన్నా సరే, కానీ నేను అదృష్టవంతుణ్ణి. దేవత లాంటి భార్య నాకు దొరికినందుకు. ఎప్పుడు గుడి లోపలికి అడుగు పెట్టని రావణ్ ఇంత అర్థం చేసుకునే భార్య వస్తే ఈ గుడికేంటి, కాలికి నడకన తిరుమలకు 10 సార్లు ఎక్కేస్తాను అంటూ తనని ప్రేమగా తీసుకుని వెళ్తాడు. అప్పటి వరకు గుడికి వెళ్ళాలనుకుంటున్న విజ్జు కోపంతో తీసుకొచ్చిన కొబ్బరికాయలు అక్కడే పగలు కొట్టేస్తుంది. దేవుడు దర్శనం చేయకుండానే వేగంగా బయటకు వచ్చి వాళ్ళకంటే ముందే వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళిపోవడం చూసి నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేస్తాడు. వెళ్ళవే వెళ్ళు, టోటల్ మీ ఫ్యామిలీకి చెప్పు, ఓడిపోయేవాడే ఎప్పటికైనా గెలుస్తాడని. అలా గెలిచిన వాడిని దించాలని ప్రయత్నిస్తే మీ జేజమ్మలు దిగి రావాలి అని అనుకుంటూ గర్వంగా కార్ స్టార్ట్ చేస్తాడు. అడగాల వద్దా అంటూ ఆలోచిస్తూ కూర్చున్నట్టుంది సీత. నన్నేమైనా అడగాలా అని అంటే మొహమాటం లేకుండా ముక్కుసూటిగా అడుగు అని సీత వైపే చూసి చెప్తాడు. అసలు ఎవరా అమ్మాయి? ఎందుకు తనతో అలా మాట్లాడారు? మీరు మాట్లాడిన మాట ఒక్కటి కూడా నాకు అర్థం కాలేదు. అసలు మీ ఇద్దరికి పరిచయం ఏంటి? మీ శత్రువులా అని అమాయకంగా అడుగుతుంది సీత. దీనికి సమాధానం నా దగ్గర లేదు అని నేను చెప్పను. కాకపోతే తెలుసుకునే సందర్భం వస్తే తప్పకుండా నీకు తెలుస్తుంది. అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండడమే. ఏదైనా ఉంటే ముక్కుసూటిగా అడగమని చెప్తాడు. ఏమీ అని తీరా అడిగిన తర్వాత దానికి సమాధానం చెప్పకుండా సమాధానం చెప్పనట్టు భలే తప్పించుకుంటారులే అని మనసులో అనుకుంటుంది. నన్ను అర్థం చేసుకోవాలంటే నీ జీవితం సరిపోదు సీత. అవును, ఒక రాక్షసుని అర్థం చేసుకోవాలంటే జీవితం ఏంటి, కర్మ జీవితాలే సరిపో. ఆ మాట మనసులో అనుకోవాల్సింది పైకి అంటుంది. పర్వాలేదు, బాగానే గెస్ట్ చేస్తావు. నువ్వు ఏమనుకున్నా సరే నేను రాక్షసుని. నన్ను అర్థం చేసుకోవాలంటే జీవితాలు సరిపోవు. అర్థం చేసుకునే ప్రయత్నం కూడా నువ్వు చేయనవసరం లేదు. మీ పని నువ్వు చేసుకుంటే చాలు అని మాట్లాడుతూ ఉండగానే ఇంతలోపలే ఇల్లు వచ్చేస్తుంది. అప్పటికే వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ ఆ ఇంట్లోని వచ్చేస్తుంటారు.
తను కూడా సీతని డ్రాప్ చేసి అక్కడి నుంచి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతాడు. అసలు ఈ రావణ్ గారు మంచివారా చెడ్డవారా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపిస్తారు. వాళ్ళ నానమ్మ మీద చూపించే ప్రేమను చూస్తే ఆవిడంటే ఎంత ప్రేమో అనిపిస్తుంది. కాకపోతే ఈ తిక్కమక్క ప్రశ్నలేంటో. ఆ అమ్మాయి ఎవరు, అసలు తనకి ఆయనకి సంబంధం ఏంటి తెలుసుకోవాలి. పోనీ అమ్మమ్మ గారిని అడిగి తెలుసుకోవచ్చు కదా. ఇందులో తప్పేంటి, నా భర్త గురించి నేను అడుగుతున్నాను. అవునా, మీ భర్తనా, అంటే అతను నీ భర్తగా ఎప్పుడు అనుకున్నావు సీత అంటూ తన అంతరాత్మ ప్రశ్నిస్తుంది. ఒక అమ్మాయి మెడలో మూడు ముళ్ళు పడిన తర్వాత ఆ భర్త ఇష్టం ఉన్నా లేకపోయినా తనతో నీ జీవితాంతం నడవాలనుకుంటుంది. అందులోనూ నేను అనుకోవడంలో తప్పులేదు కదా. అతని నుంచి తప్పించుకోవాలనుకున్నా నువ్వు ఇప్పుడు అతని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు. ముందు ముందు నువ్వు అతన్ని ప్రేమిస్తావా? దానికి నా దగ్గర సమాధానం లేదు. కానీ ఆయన్ని చూసిన ప్రతిసారి పైకి గంభీరంగా కనిపిస్తున్నారు. ఆయన మనసులో ఏదో బాధ దాగి ఉందనిపిస్తుంది. అంటే తనని కూడా పేషెంట్ లాగా చూస్తున్నావా సీత? తెలీదు, నాకు అలా అనిపించింది. అమ్మమ్మని అడిగి తెలుసుకుంటాను అసలు ఆయన బాధ ఏంటి, ఎందుకు అలా ఉన్నారు, ఎప్పుడు కోపంగానే ఎందుకు కనిపిస్తారు అని. సీత జాగ్రత్త, మనసు చేయి జారిపోతుందేమో. తెలుసుకుంటాను అన్నాను కానీ అతన్ని ప్రేమిస్తానని చెప్పలేదు కదా. నువ్వు వెళ్ళి పని చూసుకో, అనవసరంగా వచ్చేస్తావు. అవునవునులే, నా పని నేను చేసుకుంటాను, నువ్వు ఎక్కడైనా పడిపోతావేమో, జాగ్రత్త. నాకు తెలుసు, నువ్వు వెళ్ళు అని అంటే సీత తన అంతరాత్మ చెప్పినట్టు ప్రేమలో పడుతుందా? మరి ఏం జరుగుతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.